స్టార్టింగ్ లో కమర్షియల్ సినిమాలు, ఎండింగ్ లో కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేసే రోజులు లేవిప్పుడు. అలాగని ఏది ఎప్పుడొస్తే అది చేసేయాలనే ఆత్రం కూడా కనిపించడం లేదు ఇప్పుడున్న హీరోయిన్స్ లో. ప్రతిదీ ప్లానింగ్ ప్రకారమే జరుగుతోంది. ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. డైట్ విషయంలోనే కాదు, చేస్తున్న మూవీస్ విషయంలోనూ చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నారు హీరోయిన్స్. వెర్సిటాలిటీ గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు రష్మిక మందన. సినిమాకు పొంతనే లేనంతగా సబ్జెక్టుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. నార్త్ సౌత్ అని తేడా లేదు. ఎక్కడ కొత్తదనం కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు రష్మిక. కమర్షియల్ అండ్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో ది బెస్ట్ అనిపించుకుంటున్నారు నయనతార. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాయి పల్లవి కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ డాన్సింగ్ స్కిల్స్ చూపిస్తూ మరోవైపు తన సత్తా చాటే పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో తెలుగులో తండేల్, తమిళంలో అమరంలో పల్లవి పెర్ఫార్మెన్స్ ని అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు. మనవాళ్లే కాదు, నార్త్ హీరోయిన్లు కూడా ఇదే పంథానే ఫాలో అవుతున్నారు. షేర్షా లాంటి క్యారెక్టర్లే కాదు, వార్ 2 లాంటి సినిమాలతోనూ ప్రూవ్ చేసుకుంటున్నారు కియారా. కృతి సనన్, జాన్వి, కరీనా కపూర్, దీపిక, ఆలియా ఈ కేటగిరీలోనే ఉన్నారు.